ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమేడ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ గత 15 సంవత్సరాలుగా రైతులు కొత్తిమీర సాగు చేస్తున్నారు. వాళ్ళని చూసి వేరే వాళ్ళు కూడా వేసుకుంటున్నారు. వారు సాగు వివరాల గురించి వారి మాటలను తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్తే. ఈ క్రాప్ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారండి మీరు? మేము 15 సంవత్సరాల నుంచి చేస్తామండి. 15 సంవత్సరాలు చేస్తున్నారా? ఈ కొత్తిమీర అనేది ఎట్లా అండి? అంటే మీరు నారు తీసుకొచ్చేసుకుని విత్తనాల ద్వారాగానండి వేసుకునేది. ఇది పంట అయితే విత్తనాల ద్వారా ధనియాలు చల్లుతాం. ధనియాల పంట దీంట్లో సీడ్ 4-5 రకాలు ఉన్నాయి. సీడ్లు ఒక నెల రోజులు వచ్చే సీడ్ ఉంది, 40 రోజులు వచ్చే సీడ్ ఒకటి ఉంది. సీజన్ ప్రకారంగా పోసుకుంటే నెలలో వచ్చేది తొందరగా వచ్చేది కాబట్టి ఏదైనా రూపాయి కలిసి దాని ఆశతో రైతు అనేది నెల రోజులు విత్తనాన్ని కూడా ఆశపడుతున్నాడు. 40 రోజులు అంటే 10 రోజుల గ్యాప్లో ఇవన్నీ ఆగమయ్యేలాక డౌన్ అయిపోయే సూచనలు కూడా ఉంటాయి. దాని ప్రకారంగా ఏంటంటే ఎక్కువగా నెల రోజులు విత్తనం లైక్ చేస్తున్నారు బాగా. అంటే మీరు విత్తనాలు వేసి 4 రోజుల్లోనే క్రాప్ వచ్చేస్తుంది. క్రాప్ వచ్చేసిద్దా? ఎన్ని ఎకరాలు వేస్తున్నారండి మీరు? దాదాపు 10-15 ఎకరాలు వేస్తామండి వ్యవసాయం. ఏది కొత్తిమీరే కార్లుగా పోస్తూ ఉంటాం. ఎకరానికి పోసుకున్నాక మళ్ళీ ఇంకో ఎకరం వారం తర్వాత అట్లా స్టెప్ బై స్టెప్ పోసుకుంటూ ఉంటాం. ఇది పీకే లోపల అది పీకేటట్టు వచ్చేటట్లు. అదే అట్లా 15 ఎకరాలు పోసుకుంటారు. ప్రతిసారి 7 ఎకరాలకి అయితే వచ్చింది ప్రతిరోజు. పనులు చేస్తారు? ఫస్ట్ ఏం లేదండి, దీన్ని దుక్కి దున్నేస్తారండి. తర్వాత దీన్ని రోటావేటర్ వేస్తారు. రోటావేటర్ వేసినాక మళ్ళీ విత్తనాలు చల్లినాక మళ్ళీ చిన్న తాటరు పెట్టి వ్యవసాయం తిరగబడేటట్టు విత్తనం తిరగబడేటట్టు తిరగదోలి దాన్ని పంటని సాళ్ళు తోలి కాలువలు చేసుకొని మళ్ళీ నీళ్ళు వదులుకోవటం అండి. ఇది అంటే విత్తనాలు ఆల్రెడీ తోలిన తర్వాత మళ్ళీ తోలుకుంటారా? విత్తనాలు వేసినాక కాలువలు తోలుకుంటాం. కాలువలు తోలుకొని నీళ్ళు పెట్టుకోవాలి కదా. ఇప్పుడు ఇది అయిపోయింది కదా క్రాప్, దీన్ని ఏం చేస్తారు? దీన్ని తీసేయటం అండి. మళ్ళీ తీసేసి దున్నేసి మళ్ళీ వేరే పంట వేసుకోవచ్చు. రెండోసారి కూడా వేసుకోవచ్చు. అంటే కాలం బట్టి వేసుకోవాలి. కొద్ది కూల్గా ఉంది కాబట్టి కూల్ టైంలో 2 సార్లు వేసుకోవచ్చు. ఎండ పెరిగే కొందికి ఆగిపోతుంది ఒకసారికి. ఇక అది అంటే మీరు ఎన్నిసార్లు నీరు తడులు పెట్టాలి దీనికి? 4 తళ్ళు అడుగుతుంది అండి. ఏది 30 రోజుల కాలంలోనా లేదా 40 రోజులకి? 40 రోజుల కాలంలో 4 తళ్ళు అడుగుతాయి. ఎన్ని రోజులకి ఒకసారి? 10 రోజులకి ఒకసారి పెడతాం. వేసిన దగ్గర నుంచి 10 రోజులకి ఒకసారి పెడతాం. నీళ్ళు పెడతానే ఉండాలి. మరి ఎరువులు ఏదైనా వేసుకుంటున్నారా? దీంట్లో మళ్ళీ విత్తనాలతో పాటు ఒక కట్టేస్తామండి. తర్వాత 3వ తడికి ఒక కట్టేస్తాం మళ్ళీ. అదండి. ఒకటేమో ఫస్ట్ విత్తనాల తడి, తర్వాత వచ్చేసి పొలకోట పెడతాం. పొలక అయిపోయినాక ఏమైనా కలుపు ఉంటే కలుపు మొక్క ఇచ్చేసి మళ్ళీ కట్టేసేసి నీళ్ళు పెట్టేస్తే వచ్చి ఇంకో తడికి పీక్కోవటం 4వ తడికి. అదేనా? అట్లా గత 15 సంవత్సరాలు ఇదే చేస్తున్నారా? ఇదే వ్యవసాయం. కరివేపాకు ఉంది మనకి, 3 ఎకరాలు కరివేపాకు ఉంది పక్కన. ఎంత కౌలుకి తీసుకున్నా? ఇది సంవత్సరం బారు అయితే 50,000 అండి మేము తీసుకునేది. ఒక కారు తీసుకోవాలంటే ఏడన్నా రైతు దగ్గర తీసుకోవాలంటే 25,000 కట్టి తీసుకుంటున్నాం అండి. ఒక కారుకి ఒక క్రాప్. అది ఒక క్రాప్కి 35 రోజులు 40 రోజులకి అయినా 50 రోజులు ఉన్నాయి, 60 రోజులు ఉన్నాయి. క్రాప్ కట్ చేసుకున్న దాన్ని బట్టి 25,000 ఇచ్చి తీసుకుంటాం. వాటర్ ఫెసిలిటీ బాగానే ఉంది, ఫుల్గా ఉంటుందండి. వాటర్కి ఇబ్బంది ఏం లేదు. నెంబర్ 1గా ఉంటుంది వాటర్. 60 రోజులు వాటర్ ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. కరెంట్ బోర్లు ఇబ్బంది ఏం లేదు. వీటిలో ఇంకా ఈ కలుపు సమస్యలు ఎట్లా ఉంటాం? ఇంకా కలుపు సమస్యలు అంటే దీనికి ఒకటి ఉందండి. ఎంతలా బీడ్ చేయనైనా కొత్తిమీర పోసుకోవచ్చు. పోసేసినాక దీంట్లో 7వ రోజు విత్తనం మలిసిద్ది. ఇది 7వ రోజులోపు 5వ రోజు తగులుకొని స్టాంప్ ఎక్స్ట్రా అని ఒకటి వచ్చింది. విత్తనం మొలకుండా గడ్డి విత్తనం. దాంట్లో గ్లామాస్ నేను పుట్టిన దానికి కలిపి కొట్టేసామనుకోండి, సగం కలుపు ఆడేది, సగం చచ్చిపోతాయి. తర్వాత వచ్చింది 3వ తడిలో తీసుకుంటాం. మనం తీసుకుంటే లైన్ చేసుకుంటే సరిపోద్ది. అంటే ఒకసారి విత్తనం వేయకముందు ఒకసారి కొట్టుకుంటే సరిపోద్ది. ఏదో పడతారు, ఎకరానికి వచ్చి 10-12 మంది పడతారు. ఒకసారి తీపిస్తాం లాస్ట్లో. మరి ఈ మధ్యకాలంలో ఏమన్నా తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఏమైనా పడతాయా? మందులు కొడతామండి. ఎన్ని రోజులకి ఒకసారి కొడతారు? 10 రోజులకి ఒకసారి, 15 రోజులకి ఒకసారి కొడతానే ఉంటాం. ఏదైనా కానీ 2 నుంచి 3 సార్లు మందు పడిద్ది క్రాప్ వచ్చే లోపల. ఏది గడ్డి మందు కాక 40 రోజుల లోపే కొడతారు. 40 రోజులు 2 నుంచి 3 సార్లు. అంటే చలిగా ఉంటే 2 సార్లు పడిద్ది. ఇది ఎలాంటి అండ్ల ముదిరినాయి అనుకోండి, దోమ ఇది ఎక్కువగా ఉంటుంది విపరీతంగా. దోమ పురుగు అప్పుడు కొడతాం. 3 సార్లు 4 సార్లు కూడా కొడతాం అవసరం అయితే. ఎక్కువ ఏ సీజన్లో వేసుకుంటే మనకి మంచిగా ఉంటుందండి? ఇదా ఫస్ట్ నవంబర్ సీజన్లో వేస్తారండి. ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం మార్కెట్ కూడా స్పీడ్గా ఉంటుంది. తర్వాత డిసెంబర్ జనవరి వచ్చే లోపల కొద్దిగా డౌన్గా ఉంటుంది. మళ్ళీ ఈ లోపల పోతలను బట్టి అండి, రైతు పోసేదాన్ని బట్టి డిమాండ్ ఉంటుంది. దీనికి తక్కువ ఉందనుకోండి డిమాండ్ ఉంటుంది, ఎక్కువ ఉందంటే డౌన్గా ఉంటుంది. అంటే మినిమం ఎంత వచ్చినా కానీ మీకు పెట్టుబడి బాను ఎంత రావచ్చు? పెట్టుబడి బాను మార్కెట్లకి ఇప్పుడు రైతు అమ్ముకుంటే
మినిమం 20 నుంచి 30 వేలు మిగులుతాయండి. రైతు ఒక కారు పోసుకుంటే, అదే సొంత ఆయన పోసుకుంటే 50 వేలు మిగులుతాయి. సొంత రైతు సొంత చేను అతను పోసుకుంటే 50 వేలు 60 వేలు ఎట్లేదన్నా కానీ 50 వేలు మిగులుతాయి. అదే గ్రేట్గా ఉందంటే మటుకి 50 మిగులుతాయి అండి. లక్ష రూపాయల వాటికి మినిమం ఉంటుంది. ఇప్పుడు 1 లక్ష రూపాయలు కొంటున్నారు ఎకరం. అదే ఈ సీజన్లో వేసుకుంటే మినిమం రావచ్చు ఎకరం 1 లక్ష రూపాయలు. ఎండ తీవ్రతను బట్టి రూపాయి అనేది ఆటోమేటిక్గా పెరిగిపోద్ది. ఇది ఎండ తీవ్రతకి కొద్దిగా పోతలు పోయినప్పుడు ఏమైందంటే ఉండడానికి డిమాండ్ పెరిగిద్ది. ఎవరు లేనప్పుడు మనకి డిమాండ్ బాగుంటుంది. మార్కెట్కి మీరు ఇక్కడ విజయవాడ తీసుకుని వెళ్తారా లేకపోతే ఎకరాలు అమ్మేస్తారా? ఎకరాలు ఇంది సాయిరాం రెడ్డి వల్బాపురం ఇందుతుంది. ఇతనైతే మటుకి మార్కెటింగ్ తెలియదు దీనికి, నేను చెబితేనే పోసాడు. ఆయన ఎకరాలు అమ్మేస్తారండి. మేమైతేనేమో మేము మార్కెట్కి సొంతంగా కోసుకొని ఎన్నింటికి కోసుకొని వెళ్ళిపోతారు. మేము సాయంత్రం 4 నుంచి మొదలేస్తామండి. మీరేం సంవత్సరం చేస్తున్నారండి? ఇదే మొట్టమొదటి సంవత్సరం అండి. ఎన్ని ఎకరాలు వేసుకున్నారు? ఈ సంవత్సరం 10 ఎకరాలు వేసాను, 7 ఎకరాలు అమ్మేసాను. 3 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు ఉంది అమ్మాల్సింది. 7 ఎకరాలు 7 ఏసులకి అమ్మా. ఎకరం 1 లక్ష రూపాయలు తీసి 7 ఎకరాలు అమ్మాను. ఇంకా 3 ఎకరాలు ఉంది లేదే. ఆ 3 ఎకరాలు ఇంకా టైం పడుతుంది. ఇది ఈ అమ్మాను ఎకరం 1 లక్ష రూపాయలు చేసి. అంటే ఒకేసారి ఈ 10 ఎకరాలు వేయడానికి కారణం ఏంటండి? అంటే ఒకేసారి ఇవ్వలేదండి, ఒకేసారి కిస్తులు వేసింది నేను కూడా. అంటే స్టార్టింగ్ ఇది మొన్న జనవరిలో పెట్టానండి. 3 ఎకరాలు పెట్టినాక మళ్ళీ దీంట్లో 2 ఎకరాలు పెట్టాను. 5 ఎకరాలు అయిపోయింది. 5 ఎకరాలు పెట్టినాక మళ్ళీ ఇప్పుడు ఇది రెండోసారి పెట్టింది. ఇది 7 ఎకరాలు దీంతో లెక్క. దీంట్లో 7 ఎకరాలు అంటే పూర్తిగా అప్పటికి 2 సీజన్ మీద 7 ఎకరాలు 7 ఎకరాలు అయిపోయింది. 3 ఎకరాలు పెట్టి అదో 2 ఎకరాలు ఉంది, అటు ఎకరం. అంటే మీరు ఎవరి ద్వారా వేసుకున్నారు? ఈ రమేష్ ద్వారా, మా ఫ్రెండ్లే. ఈయన బాగుంది పెట్టు రెడ్డి గారు అంటే ఆయన సలహా మూలంగా మనం పెట్టాం. ఆయన చూసి మీరు పెట్టుకున్నాం. అంటే పెట్టుకోవడం 2-3 ఎకరాల మీద పెట్టుకున్నాం. రేటు బాగా కలిసి వచ్చింది. బాగా నాకైతే బాగా కలిసింది ఈ సంవత్సరం. అంటే ప్రతి సంవత్సరం ఇట్లానే ఉంటుందా లేకపోతే మనం కొత్త కదా ఈ సంవత్సరమే నీకు బాగా కలిసింది, ఈ సంవత్సరం కలిసింది, 10 మంది మంచి రేటు ఉందని చెప్పబోతున్నారు మెల్లింపుట్టు రైతులు. అదేలేండి. అంటే ఎంత లేకపోయినా కానీ కనీసం పెట్టుబడి పోను మనకైతే కనీసం 30-40 వేలు అయితే మిగులుతాయి. 34 వేలు మిగులుతాయి. పెట్టుబడి సుమారు ఎంత వచ్చండి మామూలుగా ఈ కౌలు కాకుండా? అయితే విత్తనాలు వచ్చేసి మినిమం వచ్చేసి 25 కిలోలు చల్లుతామండి. 25 కిలోల ఎకరానికి 25 కిలోలు చల్లాలా? 25 కిలోలు కేజీ 300 రూపాయలు ఉంటుంది. 7,500 అదేలేండి. ఇప్పుడైతే మామూలుగా చలికాలం సీజన్ అయితే 20 కిలోలు సరిపోతాయి. ఇప్పుడు బాగా విత్తనం అనేది బీరుపాకుండా మలిచిద్ది, ఇబ్బంది ఉండదు. 20 కేజీ దున్నకాల ఖర్చు ఎకరానికి 1000 రూపాయలు అండి పెట్టినందుకు. కాలువలు చేసినందుకు ఒక మనిషికి 1000 రూపాయలు, నీళ్ళు పెట్టినందుకు 4 తొళ్ళ మీద 4 ఆరులు 2400 వాళ్ళకి ఇవ్వాలి. ఇవన్నీ ఖర్చులు ఉంటాయి. దాని తోడు ఒకసారి గడ్డి మందు కొట్టామంటే దీనికి ఎకరానికి వచ్చేసి లీటర్ గ్లామోషన్ పట్టిద్ది, ఒక 700 గ్రాములు స్టాంప్ ఎక్స్ట్రా పట్టిద్ది. సో సుమారు ఎంత అవ్వచ్చు అంటారు? సుమారు సింపుల్గా వేసుకుంటే కూలీలతో కలుపుకొని మినిమం కౌలు కాక 25 వేలు అవుతాయండి. 20 వేల నుంచి 25 వేలు దాకా అవుతాయి. 20 నుంచి 25 వేలు దాకా కౌలు 25 వేలు 50 వేలు మినిమం 50 వేలు ఖర్చు అవుతుంది కొత్తిమీరకి. సరిగ్గా గడ్డి మంచి చేయను అనుకుంటే 40-42 వేలతోనే అయిపోద్ది. అంటే గడ్డి లేకుండా ఉంటే కూలీలను బట్టి. అది 40 రోజుల్లోనే 40-45 రోజులకి పీకుడు కూడా అయిపోద్ది. 50 రోజులకి మొత్తం చేను కూడా ఖాళీ అయిపోద్ది. 50 రోజులు ఒక నెలలోనే మీకు చేతి డబ్బులు వచ్చేస్తాయి. ఇబ్బంది ఏమి ఉండదు. మినిమం 75 వేల వరకు రావచ్చు. 70 నుంచి 80 వేల మధ్యలో మినిమం రేటు ఉండాలి. లేకపోయినా మినిమం 60 నుంచి 70 కొంటారండి సాగు లేకుండా మినిమం. అదేలేండి, కనీసం 34 వేలు ఈజీగా మిగులుతాయి. ఇంకా పైన రేటు కలిసి వస్తే మాత్రం ఆ పైన ఒక 20-30 ఇంకా అదనంగా రావచ్చు. అది ఇదండి మన కొత్తిమీర సాగు చేస్తున్న రైతుల యొక్క మాటలు. తక్కువ కాలంలో 40-45 రోజుల్లోనే పెట్టుబడి పోను ఒక 34 వేల వరకు లాభం రావచ్చు అని చెప్తున్నారు.